అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇండిగో ఫ్లైట్ల రద్దు, ప్రయాణికుల ఇబ్బందులపై కేంద్రం సీరియస్ అయింది. విమాన సేవల అంతరాయంపై ఆరా తీసిన కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. పరిస్థితికి బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. సాంకేతిక కారణాలతో ఇండిగో విమానయాన సంస్థ ప్రయాణికులకు చుక్కలు చూపెడుతోంది. గత 3 రోజులుగా విమాన సర్వీసులను రద్దు చేస్తున్న ఆ సంస్థ తాజాగా మరో 500 ఫ్లైట్లను క్యాన్సిల్ చేసింది. వీటిలో ఢిల్లీ నుంచి వెళ్లాల్సిన 220, హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన 90 విమానాలున్నాయి. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికులు గంటల తరబడి వేచి చూస్తూ తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇండిగో సిబ్బందిని నిలదీస్తున్నారు. వారు ఏం సమాధానం చెప్పకపోవడంతో ఆందోళనకు దిగారు. తమకు కనీసం తాగునీరు, ఆహారం ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానాశ్రయంలో స్థలం సరిపోక నేలపైనే నిద్రించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. శబరిమలకు వెళ్లాల్సిన భక్తులది ఇదే పరిస్థితి నెలకొంది. తాము ఇప్పటికే అయ్యప్ప స్వామి దర్శనానికి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నామని, చివరి నిమిషంలో విమానం రద్దు చేయడం ఏంటని ఫైర్ అవుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ అయ్యప్ప స్వాములు బోర్డింగ్ గేటుకు అడ్డంగా బైఠాయించి నిరసన తెలపడంతో ఉద్రిక్తత నెలకొంది. మూడు రోజులుగా విమానాలు రద్దు చేస్తుండటంతో స్టాక్ మార్కెట్లో ఇండిగో షేర్లు భారీగా పతనమవుతున్నాయి. ఈ ఉదయం ట్రేడింగ్ లో ఇండిగో షేర్ ధర 2.16% తగ్గింది. దీంతో దిద్దుబాటు చర్యలకు ఇండిగో డీజీసీఏను సంప్రదించింది. ఎయిర్ బస్ A320 విమానాలకు మినహాయింపు ఇవ్వాలని కోరింది. డీజీసీఏ ఇండిగో అభ్యర్థనపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇండిగో ఫ్లైట్ల రద్దు, ప్రయాణికుల ఇబ్బందులపై కేంద్రం సీరియస్ అయింది. విమాన సేవల అంతరాయంపై ఆరా తీసిన కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. పరిస్థితికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. సాంకేతిక కారణాలతో ఇండిగో విమానయాన సంస్థ ప్రయాణికులకు చుక్కలు చూపెడుతోంది. గత 3 రోజులుగా విమాన సర్వీసులను రద్దు చేస్తున్న ఆ సంస్థ తాజాగా మరో 500 ఫ్లైట్లను క్యాన్సిల్ చేసింది. వీటిలో ఢిల్లీ నుంచి వెళ్లాల్సిన 220, హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన 90 విమానాలున్నాయి. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికులు గంటల తరబడి వేచి చూస్తూ తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇండిగో సిబ్బందిని నిలదీస్తున్నారు. వారు ఏం సమాధానం చెప్పకపోవడంతో ఆందోళనకు దిగారు. తమకు కనీసం తాగునీరు, ఆహారం ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానాశ్రయంలో స్థలం సరిపోక నేలపైనే నిద్రించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. శబరిమలకు వెళ్లాల్సిన భక్తులది ఇదే పరిస్థితి. తాము ఇప్పటికే అయ్యప్ప స్వామి దర్శనానికి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నామని, చివరి నిమిషంలో విమానం రద్దు చేయడం ఏంటని ఫైర్ అవుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ అయ్యప్ప స్వాములు బోర్డింగ్ గేటుకు అడ్డంగా బైఠాయించి నిరసన తెలపడంతో ఉద్రిక్తత నెలకొంది. మూడు రోజులుగా విమానాలు రద్దు చేస్తుండటంతో స్టాక్ మార్కెట్లో ఇండిగో షేర్లు భారీగా పతనమవుతున్నాయి. ఈ ఉదయం ట్రేడింగ్ లో ఇండిగో షేర్ ధర 2.16% తగ్గింది. దీంతో దిద్దుబాటు చర్యలకు ఇండిగో డీజీసీఏను సంప్రదించింది. ఎయిర్ బస్ A320 విమానాలకు మినహాయింపు ఇవ్వాలని కోరింది. డీజీసీఏ ఇండిగో అభ్యర్థనపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గుమగుమల వంటలే వంటలే
అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.